ఈ రోజు యొక్క చారిత్రక గొప్పతనం మీకు తెలుసా? ఇప్పటికి కరెక్ట్గా 1000 సంవత్సరాల కిందట 1025వ సంవత్సరం జనవరి 8న మొహమ్మదాబ్ గజ్నీ సోమనాథ్ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఇది భారతదేశ చరిత్రలో ముఖ్యమైన సంఘటన. 1761వ సంవత్సరం జనవరి 8న మూడవ పానిపట్ యుద్ధంలో ఆఫ్ఘనిస్తాన్ రాజు అహ్మదాఫ్ అఫ్జాలీ చేతిలో మరాఠా సామ్రాజ్యం ఓడిపోయింది. జనవరి 8, 2015 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గాంధీనగర్లో ఈ రోజును ప్రవాస భారతీయ దివస్గా ప్రకటించారు. 2014 జనవరి 8న ఫేస్బుక్ సంస్థ ఇండియన్ స్టార్టప్ లిటిల్ ఐ ల్యాబ్స్ను కొనుగోలు చేసింది. ఇది భారత టెక్ స్టార్టప్ల ప్రాముఖ్యతను చాటి చెప్పింది. 1984 జనవరి 8న భారతదేశ తొలి మహిళా పైలట్ సుష్మా ముఖర్జీ గారు తన 74 ఏళ్ల వయసులో మరణించారు.